ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం 3వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా కూడా మెరుగ్గా ఉంటుంది. అలాగే ఈ వారం ప్రారంభంలో మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి ప్రయాణించవచ్చు. గతంలో కొన్ని మధురమైన అనుభవాలు మిమ్మల్ని చిరాకు పరుస్తాయి. మీ ప్రసంగంలో సమతుల్యతని కాపాడుకోండి. ప్రేమను వ్యక్తపరచడానికి ఈ వారం మంచిది. మీ పని స్నేహితుడి సహాయంతో పూర్తవుతుంది. ఐటీ మరియు బ్యాంకింగ్ తో సంబంధం ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగం రావచ్చు. మీరు మతపరమైన ఆచారాల్లో పాల్గొనవచ్చు. మీ కోరిక ప్రకారం పనిచేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ ప్రణాళికలను అంకిత భావంతో ఉంటారు. మీరు సానుకూల ఆలోచనల ప్రభావంలో ఉంటారు. అయితే ఈ వారం మీపై అసూయపడే కొందరు వ్యక్తులు మీ గురించి రహస్యంగా ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతానికి మీ ప్రణాళికల్ని రహస్యంగా ఉంచడం మంచిది. మీరు మరింత కష్టపడి పనిచేయాలి. మీ ఆలోచనల్లో సమతుల్యతని కాపాడుకోండి. గృహ వినియోగం కోసం మీరు ఖరీదైన విలాసవంతమైన వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు. మహిళలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటువంటి వ్యసనాలకి దూరంగా ఉండాలి. ప్రజలు మీ దాతృత్వాన్ని అభినందించరు. మీ సేవకు ప్రతిఫలం లభించదు. బాగా నిద్రపోయేలా చూసుకోండి, లేకుంటే మీకు తలనొప్పి రావచ్చు. శనివారం నాడు ఎక్కువ దూరం ప్రయాణించడం మానుకోండి. ఈ వారం శని 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ కార్యాలయంలో మీకు అసౌకర్యంగా భావించే వారితో మంచి సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే శనివారాల్లో వికలాంగులకి అన్నదానం చేయండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 25వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.